నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది చాలా ముఖ్యమైన టాపిక్ అన్నమాట. గ్యాస్ బిళ్ళలు మనం దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఏమైనా దుష్ప్రభావాలు నరాల మీద పడవచ్చా అనేది. ఇప్పుడు ఓపీలో ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం అన్నమాట. ఏం బిళ్ళలు వాడుతున్నారు అని అడిగితే సాధారణంగా షుగర్ బిళ్ళలు వాడుతున్నాం, బీపీ బిళ్ళలు వాడుతున్నాం ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా గ్యాస్ బిళ్ళ కూడా వాడుతున్నాం, వీటితో పాటు పరకడుపునే అని చెప్తారనమాట. ఒకవేళ వాడకపోయినా సరే పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, మా ఆవిడికి నేను ఎంత చెప్పినా సరే గ్యాస్ బిళ్ళలు వేసుకోవట్లేదండి అని. మళ్ళీ ఇప్పుడు మనం ఏదైనా ప్రిస్క్రిప్షన్ రాసామనుకోండి, మెడిసిన్స్ కొన్ని రాస్తే మళ్ళీ పేషెంట్ అడుగుతారు మమ్మల్ని, మీరు గ్యాస్ బిళ్ళ రాయడం మర్చిపోయారు అని. ఇది అన్నీ వింటున్నప్పుడు ఏమనిపించింది అంటే, మామూలుగా మనందరిలో ఉండే నమ్మకం ఏంటి అంటే గ్యాస్ బిళ్ళలు మనం తప్పకుండా వాడుకోవాలి అనేది. అది నిజమా, ఎంతవరకు అది కరెక్టు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మన పొట్టలో యాసిడ్ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ యాసిడ్ అందరికీ ఉంటుంది. ఎందుకు అంటే మన ఫుడ్ డైజెషన్ కోసం, దాని పోషకాహారాలు సరిగ్గా అబ్జార్బ్ అవ్వటం కోసం వీటికి యాసిడ్ ఉండడం తప్పనిసరి. కొన్ని కండిషన్స్లో ఈ యాసిడ్ ఎక్కువైనప్పుడు గ్యాస్ట్రైటిస్ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని పరిస్థితుల్లో మనకి గ్యాస్ బిళ్ళలు వాడడం తప్పనిసరి, ఎందుకంటే వాడకపోతే అల్సర్స్ రావచ్చు, కొంతమందికి దీనివల్ల పొట్టలో నొప్పి రావడం ఇట్లాంటివి జరగవచ్చు. సో అవసరమైనప్పుడు గ్యాస్ బిళ్ళలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. కాకపోతే మనం దీన్ని సంవత్సరాలు అట్లా కంటిన్యూ చేయొచ్చా అంటే వాటి వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే మన స్టమక్ నేచర్నే మనం మార్చేస్తున్నాం. సో యాసిడ్ ఉండాల్సిన ప్లేస్లో మనం యాసిడిటీని తగ్గించేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఐరన్ కానీ B12 కానీ ఇవి అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకి యాసిడ్ ఉంటేనే ఇవన్నీ వంట పడతాయి. ఎక్కువ కాలం మన పొట్టలో ఇది లేదనుకోండి, వీటి అబ్జార్ప్షన్ అనేది బాడీకి తగ్గిపోద్ది. దానివల్ల ఏం రావచ్చు ఇబ్బందులు అంటే, ఇప్పుడు ఐరన్ తక్కువైందనుకోండి, దానివల్ల అలసట, నీరసం, రక్తం తక్కువగా ఉండడం, తెలివితేటలు కొంచెం తగ్గడం, ఇవన్నీ ఐరన్ డెఫిషియన్సీ యొక్క సిమ్టమ్స్. దీంతోపాటు నరాల్లో కాళ్ళు లాగుతున్నట్టు ఉండడం, రాత్రి కాళ్ళు జాడిస్తూ ఉంటారనమాట, నిద్ర పట్టకుండా ఉండడం, ఇది రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఇది కూడా ఐరన్ డెఫిషియన్సీ యొక్క సిమ్టమ్ అన్నమాట. ప్లస్ ఒకవేళ B12 తగ్గిందనుకోండి, మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం B12 అనేది చాలా అవసరం బాడీకి అని. ఈ B12 తగ్గినప్పుడు చేతులు కాళ్ళు తిమ్మిల్లి రావడం, రక్తం తగ్గడం, తెలివితేటలు తగ్గడం, డల్గా అయిపోవడం, ఇవన్నీ B12 డెఫిషియన్సీ యొక్క సిమ్టమ్స్. ఇవి కాకుండా మనకి వేరే రోగాలు కూడా రావచ్చు అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని గ్యాస్ బిళ్ళలో లివోసల్పిరైడ్ అని ఒకటి ఉండిద్ది. ఆ కాంబినేషన్లో ఉన్న బిళ్ళ ఎక్కువ కాలం వాడినప్పుడు కొంతమందికి కొన్ని నరాల మీద దుష్ప్రభావాలు చూపిస్తాయి. ఎట్లా అంటే ఈ సిమ్టమ్స్ అన్ని చూడటానికి కొంచెం పార్కిన్సన్స్ వ్యాధిలాగా ఉంటాయన్నమాట. చేతులు కాళ్ళు గట్టి పడడం, వణుకు రావడం, మూతి చుట్టూ అబ్నార్మల్ మూమెంట్స్ రావడం, మాటలో తేడా రావడం, నాలిక బయటికి రావడం, కొన్ని అబ్నార్మల్ మూమెంట్స్ రావడం. సో ఎస్పెషల్లీ ఫేస్లో వీటిలో కొన్ని చేంజెస్ వస్తాయన్నమాట, అబ్నార్మల్ మూమెంట్స్ స్టార్ట్ అవుతాయి. ఇది లివోసల్పిరైడ్ యొక్క సైడ్ ఎఫెక్ట్. మనం ఆ స్టేజ్లో టాబ్లెట్ ఆపినా సరే మనకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మందిలో పర్మనెంట్గా మిగిలిపోతాయి అన్నమాట. కాబట్టి మనం లివోసల్పిరైడ్ కాంబినేషన్స్లో గ్యాస్ టాబ్లెట్స్ ఉంటే అవి ఎక్కువ కాలం మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు వాడకూడదు అన్నమాట. ఇది కాకుండా కొంతమందిలో మెగ్నీషియం డెఫిషియన్సీ రావచ్చు, దానివల్ల కండరాల్లో నొప్పులు రావడం ఇట్లా జరగవచ్చు. కొంతమందిలో బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. ఈ మధ్య రీసెర్చ్ ప్రకారం ఎక్కువ కాలం అంటే 5 ఏళ్ల కన్నా మించి గ్యాస్ బిళ్ళలు వాడుతున్న వాళ్ళలో కొంచెం తెలివితేటలు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని వచ్చిందనమాట. అంటే ఇప్పుడు 40 వచ్చింది, మీరు 50 వరకు గ్యాస్ బిళ్ళలు వాడుకుంటూ ఉన్నారనుకోండి, వాడని వాళ్ళతో పోలిస్తే
వాడే వాళ్ళలో తెలివితేటలు తగ్గుతున్నాయి. అది ఎందువల్ల అనేది ఇంకా కంప్లీట్గా తెలియదు, కానీ ఈ అబ్జర్వేషన్ అనేది చూశారు. కాబట్టి గ్యాస్ బిల్లలు అనేది కూడా అన్ని బిల్లల్లాగానే మనం ట్రీట్ చేసి అవసరమైనంత వరకే వాడి డాక్టర్ని కనుక్కొని కంటిన్యూ చేయాలా అని దాని ప్రకారమే మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.